ఏజెంట్ ట్రైలర్ పేలింది. కానీ సురేందర్ రెడ్డి కొత్తదనంలో పాతదనం నింపేశాడు అనే మాటే వినిపిస్తోంది. అఖిల్ లుక్ పర్ఫార్మెన్స్ లో కిక్ మారినట్లుగా ట్రైలర్ తో తేలిపోయింది. ఎటొచ్చి ఈ అన్లక్కీ స్టార్ ఫేటే మళ్ళీ డైలమాలో పడేలా ఉంది. కారణం 100 కోట్లు అంటున్నారు. అదే తలకు మించిన భారంగా మారేలా ఉందంటున్నారు. ఏజెంట్ ట్రైలర్ టాక్ కిక్కిస్తోంది, కానీ ట్రోలింగ్ కూడా పెరిగింది. యాంటీ ఫ్యాన్సే కారణమా, లేదంటే ఫన్నీగా చేస్తున్నారో కానీ ఈ ట్రోలింగ్ వల్ల ఏజెంట్ ట్రైలర్ కి లాభమే జరుగుతోంది. భారీగా పబ్లిసిటీ వస్తోంది. నిజానికి ఏజెంట్ రిలీజ్ టైం దగ్గర పడుతుంటే ఇంకా ప్రమోషన్ పెంచలేదని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఫిల్మ్ టీం రిలీజ్ డేట్ల విషయంలో డైలమా వల్లే ప్రమోషన్ లో ఎమోషన్ మిస్ చేసింది. అయినా లక్కీగా ట్రోలింగ్ దెబ్బతో ఏజెంట్ ట్రైలర్ కి భారీగా స్పందన పెరిగిందని తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లో ఇంతవరకు సాలిడ్ హిట్ అనేదే దక్కలేదు. ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సోసోగా ఆడిందే తప్ప అంతకు మించి హిట్ లేదు. అలాంటి హీరోతో 100 కోట్ల పాన్ ఇండియా మూవీ అంటే రిస్కే. అయినా ఫిల్మ్ టీం కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళింది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ రెండు కూడా మాస్ రూట్ లో అఖిల్ ఫ్లాప్ స్పేస్ చేశాక గట్టెక్కించేందుకు చేసిన ప్రయోగాలు. క్లాస్ రూట్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామాలు. సరే, ఆ రూట్ లో సక్సెస్ మెట్లెక్కే ప్రయత్నం చేశాడనుకునే లోపు మళ్ళీ అఖిల్ ఏజెంట్ అంటూ మాస్ రూట్ కి గేట్ తీశాడు. క్లాస్ హిట్లు ఎన్ని ఉన్నా మాస్ హిట్ వస్తే ఆ కిక్కే వేరు. అందుకే మాస్ రూట్ లో ఎన్ని పంచ్లు పడ్డా అఖిల్ మాత్రం 100 కోట్లతో మళ్ళీ మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే హిందీ రిలీజ్ మాత్రం వాయిదా పడటంతో ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అన్న సందేహాలు మాత్రం పెరిగాయి.